మొదటి ప్రజా సంగ్రామ యాత్ర. ఇలా చాలా మంది అంటే యాత్ర ఎందుకు చేస్తున్నామని చెప్పి. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ గిట్టాడు, యాత్ర పట్టించుకోవాలని అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమైంది, భాగ్యలక్ష్మి దేవాలయం ఆయన వచ్చిండా? సార్ ఉన్నాడు అనికనే ఢిల్లీ వేయ కదా, వచ్చి కనబడ్డా? ఏడున్నాడు? ఏడా నీకు కనబడ్డా? ఢిల్లీ ఉన్నాడు సార్. వచ్చిండా? రాలే. వచ్చిండా? జెఫర్సన్ జెఫర్సన్ స్కాచ్ అది. నేను అడిగిన మన పేపర్లో అడిగిరు నేను, ఎందుకు పోయిండా సార్ ఢిల్లీ కంటే జెఫర్సన్ స్కాచ్ అట మందు. తెలుసా మీ అందరికి? అది అమరే కాదట. అది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అమ్మరాట, వేరే రాష్ట్రంలో అమ్మరాట. ఇక్కడ ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే అమ్మస్తుందట. అది టేస్ట్ చూడడానికి ఢిల్లీ పోయింది ఆయన. ఆగే 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 ఏ మందు కూర్చి మాటగా సార్ కోపం వస్తాను. ఆగి అందుకే సారు ఢిల్లీ పోయాడు. నేను అడిగిన సార్ను, నువ్వు ఎందుకు పోయినా సార్ ఢిల్లీకి పోయినావు చెప్పు అని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికి పోయినా కూడా మాకు గజేంద్ర షెకావత్ గారు వచ్చారు ఢిల్లీ నుంచి. వచ్చే ముందు 3 రోజుల క్రితమే షెడ్యూల్ వచ్చింది. రాత్రి ఏ టైంకు ఢిల్లీకి వెళ్ళి బయలుదేరుతున్నా, ఏ టైంకు శంషాబాద్లో దిగుతున్నా, ఏ టైంకు మీటింగ్ వస్తున్నా, మళ్ళీ ఏ టైంకు పోవాలని చెప్పి షెడ్యూల్ వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పోయాడు. పోయింది తెలియదు, వచ్చింది తెలియదు. తెలుసా ఎవరికైనా? తెలుసానే? మరి అటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ప్రజా సంగ్రామ యాత్రనే గిట్ల నిర్లక్ష్యం చేసిందన్న. ఏ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోతారా? వాళ్ళకంత దమ్ముందా? నన్ను ఓవైసీ బెదిరిస్తే, నాకు ఓవైసీ వార్నింగ్ ఇస్తే నేనే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నా. బీజేపీలు తెల్లమవుతుంది, బీజేపీలు పోతే అక్కడ గొడవలు జరుగుతాయి, పాదయాత్ర మధ్యలో ఆగిపోతుంది, జరుగుడు సాధ్యం కాదని చెప్పి ఫామ్ హౌస్ లో కూర్చున్నాట. పోయినామా లేదా? పోయినామా లేదా? గట్టి ఏపల పోయినామా లేదా? మళ్ళా ఓదామా లేదా? మళ్ళా ఓదామా లేదా? అన్న మీరందరూ కష్టపడి పనిచేయాలన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీవీలు చూసినాక ఫస్ట్ పోయి యాత్ర చేసుకునేది, దర్శనం చేసుకునేది ఎక్కడ? ఆ అవకాశం మీకు రావాలంటే ఎట్టి పట్ల ప్రతి యువకుడు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పలాడించిన తర్వాత మొట్టమొదటి దర్శనం పాత బస్తీలోని నా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా చెప్తున్నా. వట్టోడు కాదన్న లక్ష్మీ నరసింహస్వామి, చాలా పవర్ఫుల్ అన్న లక్ష్మీ నరసింహస్వామి, నా 20 పన్న లక్ష్మీ నరసింహస్వామి. అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర భాగ్యలక్ష్మి నుంచి స్టార్ట్ చేసినాం. 2వ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించినాం. 3వ ప్రజా సంగ్రామ యాత్ర నా లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా ఈ 2వ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం. వట్టోడు కాదన్న నరసింహస్వామి. మన గతంలో తెలుసు, అరాచకాలు జరుగుతున్నప్పుడు, ప్రజలను రాసి రంపాన పెడుతున్నప్పుడు హిరణ్యకశిపుడు రాక్షసుడు ఉండే, తెలుసా మీ అందరికీ? ఆ రాక్షసుని వధించి మనందరినీ కాపాడడానికి ఆ మహా విష్ణుమూర్తే ఉగ్ర రూపమెత్తి, లక్ష్మీ నరసింహస్వామి వారి రూపమెత్తి, అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంవత్సర విషయం ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. వాస్తవమా కాదా? ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆ ఉగ్ర నరసింహస్వామి వారి అవతారం ఎత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రజలను, పేద ప్రజలను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆ స్వామి వారి సన్నిధానమైనటువంటి ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఈ 3వ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. నల్లగొండ జిల్లా పవర్ఫుల్ జిల్లా అన్న. ఈ నల్లగొండ జిల్లా, ఈ భూమికి శక్తి ఉందన్న, ఈ భూమిలో పోరాట పటిమ ఉందన్న. ప్రతి యువకునికి నిరంకుశ నిజాంను పట్ట పండుగలకి
ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టిన గడ్డన్న నా నల్లగొండ ఉమ్మడి జిల్లా. రజాకర్లను తరిమి తరిమి కొట్టడానికి సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని తరిమి కొట్టిన జిల్లన్న ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా. మళ్ళీ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన నిప్పు కనికైన శ్రీకాంతాచారికి జన్మనిచ్చిన గడ్డన్న ఈ నల్లగొండ జిల్లా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.